హరే కృష్ణ. శ్రీమద్ భాగవత ప్రవచన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శ్రీమద్ భాగవతం నందు ప్రథమ స్కందంలో ప్రథమాధ్యాయంలో 5వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాను. తైరదాతుమునయా ప్రాతర్భూతహుతాగ్నయా సకృతం సూతమాసీనం అపృచ్ఛూరిదమాధరా. ఒకరోజు ఋషులు యజ్ఞాన్ని ప్రజ్వలింపజేయుట ద్వారా ప్రాతకాల కర్మలను పూర్తి చేసి శ్రీ సూత గోస్వామికి ఉన్నదాసనం సమర్పించింది. పిమ్మట భక్తి ప్రవర్తనతో ఈ క్రింది విషయములను గురించి ప్రశ్నించింది. హరే కృష్ణ. ఈ శ్రీమద్ భాగవతం మనం ఒక 4 రోజులు బట్టి చెప్పుకుంటున్నాము. ఈ శ్రీమద్ భాగవతం చర్చ అనేటువంటిది శ్రీల సుఖదేవ గోస్వామి వారు పరీక్షిత్ మహారాజుకి శాపం కలిగినందుకు పరీక్షిత్ మహారాజు ఏ విధంగా ఈ శాప విమోచనం కోసం ఆలోచించకుండా శాపం కలిగింది 7 రోజుల్లో సర్పం తాకేసి చనిపోతారన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత, అంటే ఋషి కుమారుడు అనేటువంటి శృంగి యొక్క శాపం మూలంగా ఆయన 7 దినాలలో చనిపోతారన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, జనరల్గా ఏ విధంగా తప్పించుకోవాలి అనే ధోరణి లేదు ఆయన యొక్క ఆలోచన ఏంటి అంటే, పరీక్షిత్ మహారాజు చెంతకు అనేక మంది యోగులు, ఋషులు, బ్రాహ్మణులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వచ్చారు. కానీ వాళ్ళందరూ అనేకమైనటువంటి సలహాలు ఇస్తూ ఉన్నారు. కొంతమంది యోగ విధానానికి సంబంధించిన వారు వచ్చారు, కొంతమంది ధ్యాన విధానానికి సంబంధించిన వారు వచ్చారు. అంటే యోగా ద్వారా, ధ్యానం ద్వారా మీ యొక్క మృత్యువును వాయిదా వేసుకోవచ్చు. కొంతమంది కొన్ని ప్రత్యేకమైనటువంటి యజ్ఞముల ద్వారా మీ మృత్యువుని వాయిదా వేయవచ్చు. కొన్ని దానముల ద్వారా, కొన్ని ప్రత్యేకమైనటువంటి దానముల ద్వారా మీ మృత్యువుని వాయిదా వేయవచ్చు. ఇంకా కొన్ని శాస్త్రములలో చెప్పబడినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్లోకముల ద్వారా, ఆ శ్లోకముల పఠన ద్వారా మీ మృత్యువుని వాయిదా వేయవచ్చు. ఇలా అనేకమైనటువంటి మార్గములకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి సలహాలు ఇస్తూ ఉన్నారు. కానీ పరీక్షిత్ మహారాజు ఒకటే మాట చెప్తూ ఉన్నారు, మృత్యు అనేటువంటిది అనివార్యమైనటువంటిది. మృత్యు అనేటువంటిది అనివార్యమైనటువంటిది, దాని నుంచి ఎవరు తప్పించుకోలేదు. మనందరికీ మృత్యు అంటే ఇష్టం లేకపోవచ్చు, మనందరికీ మృత్యు అంటే ఇష్టం లేకపోవచ్చు. ఎవరికి ఇష్టం ఉంటుంది? కానీ మృత్యువుకి మనం అంటే చాలా ఇష్టం. అందుకని ఈ భౌతిక జగత్తులో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా మృత్యు అనేటువంటిది దరిచేరడం అనేటువంటిది తథ్యం. మృత్యు అనేటువంటిది దరిచేరడం తథ్యం. కాబట్టి మృత్యువు నుండి ఎవరు తప్పించుకోలేదు. పరీక్షిత్ మహారాజు అదే చెప్తున్నారు, ఈ క్షణంలో మృత్యువు నుంచి నేను తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మృత్యువుడిలోకి వెళ్ళడం తథ్యం. కాబట్టి ఈ మృత్యువు నుండి తప్పించుకునేటటువంటి మార్గం కాకుండా మృత్యువు లేనటువంటి మార్గాన్ని నాకు ఉపదేశించండి. మరల మృత్యువు లేనటువంటి మార్గం. మరి మరల మృత్యువు లేనటువంటి మార్గం అంటే మృత్యువు లేని ప్రదేశానికి వెళ్ళడమే కదా, మృత్యువు లేనటువంటి ప్రదేశం వెళ్ళడం కదా. కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు, ఆ బ్రహ్మకోణాల్లో పునరావృతి అర్జున, బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు ఎక్కడికి వెళ్ళినా సరే పునర్జన్మ ఉంది. జన్మ ఉంటే మృత్యు ఉంటుంది, జన్మకి మృత్యుకి మధ్యలో వ్యాధి ఉంటుంది, ముసలితనం ఉంటుంది. కాబట్టి మనం ఆ మృత్యు నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు. మరి మృత్యువు నుండి తప్పించుకోవాలి, మృత్యువు ఉండకూడదు అంటే మృత్యువు లేనటువంటి ప్రదేశం వెళ్ళాలి. అదేంటి? భగవంతుని యొక్క దివ్యధామం. భగవంతుని యొక్క దివ్యధామం, అక్కడ మృత్యువు లేదు, అక్కడ మృత్యువు లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ధామానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని మనం
ఎంచుకోవాలి. మరి ఆ మార్గాన్ని ఉపదేశించేటటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీల సుఖదేవ గోస్వామి అక్కడికి రావడం జరిగింది. సుఖదేవ గోస్వామి అక్కడికి రావడం జరిగింది. ఆ సుఖదేవ గోస్వామి అక్కడికి వచ్చిన తర్వాత ఈ దివ్య జ్ఞానం శ్రీమద్ భాగవతం అనేటువంటి వేద పక్వ ఫలం ఏదైతే ఉందో నిగమ కల్ప తరూర్కరితం ఫలం సుఖముగా, ఇది ఈ జ్ఞానం ఏదైతే ఉందో శ్రీమద్ భాగవతము వేదములు అనేటువంటి కల్ప వృక్షానికి పూసినటువంటి పక్వ ఫలము, తీయనైనటువంటి ఫలాన్ని ఈ శ్రీమద్ భాగవతము తీయనైనటువంటి ఫలము. కాబట్టి అటువంటి శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి వివరించడం జరిగింది. ఏ విధంగా వివరించారు? 7 రోజుల పాటు 7 రాత్రులు 7 పగలు నిద్రాహారాలు లేవు. ఎవరికి అక్కడ నిద్రాహారాలు లేవు. మనం 1 గంట కూర్చోలేము. ఉపన్యాసంలో 1 గంట ఎక్స్ట్రా అయితే మనం కూర్చోలేము. కానీ అక్కడ 7 రాత్రులు 7 పగలు నిర్విరామంగా జరిగింది శ్రీమద్ భాగవతం. ఎవరికి అన్నపానాలు అవసరం లేదు. అన్నపానాలు అవసరం లేదు. ఈరోజు మనం శ్రీమద్ భాగవత సప్తాహం పెట్టాలి అంటే ఎన్నో ఏర్పాట్లు కావాలి. మంచి ఫెసిలిటీ ఉన్నటువంటి రూమ్స్ కావాలి, కూర్చోడానికి మంచి ఆసనాలు కావాలి, తర్వాత 3 పూట్ల ఫుడ్ కావాలి. ఎక్కడో ఒకసారి ఉపన్యాసానికి నేను వెళ్తే ఆ ఉపన్యాసంలో వాళ్ళు వెనకాల ఉపన్యాసంలో కూర్చోవడానికి వినడానికి వచ్చినటువంటి శ్రోతలకి స్నాక్స్ అరేంజ్ చేశారు. ఒక పక్క ఉపన్యాసం జరుగుతుంటే ఒక పక్క స్నాక్స్ జరుగుతున్నాయి. అంటే ఇది ఎటువంటి జ్ఞానము? ఈ దివ్య జ్ఞానం అనేటువంటిది మనం ఏ విధంగా మన హృదయంలోకి తీసుకోవాలి అంటే ఈ జ్ఞానం యొక్క లక్ష్యము, ఈ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ అంటే ఉపయోగం మనకి తెలిస్తే ఇది మన జీవితంలో ఎంత అవసరమో ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటిది మనకి తెలిస్తే ఇవి అవసరం. జనరల్గా మనం సినిమాకి పోయినప్పుడు మధ్యలో కొన్ని స్నాక్స్ తెచ్చుకుంటాం. ఇంత పెద్ద బకెట్తో వాడు సినిమా థియేటర్లో ఐమాక్స్లో ఇంత పెద్ద బకెట్తో ఏం పెడతాడు? పాప్కార్న్ పెడతాడు. ఇంత పెద్ద బకెట్. సినిమా మొదటి నుంచి లాస్ట్ వరకు నోట్లో ఒక పలుగు వేసుకోవడానికి. అంటే అది దేనికోసం సినిమాకి వెళ్తున్నాం? మనం ఏదో సరదాగా ఉల్లాసంగా ఉండడానికి మనం వెళ్తున్నాం. శ్రీమద్ భాగవతం అనేటువంటిది అటువంటిది కాదు కదా. ఉల్లాసంగా సరదాగా మనం కూర్చొనేది కాదు కదా. శ్రీమద్ భాగవతం మన జీవితానికి ఎంతో ముఖ్యమైనటువంటిది. కాబట్టి శ్రీమద్ భాగవతం వినేటువంటి శ్రోత ఏ విధంగా ఉండాలి అంటే ఈ శ్రీమద్ భాగవతం వినడానికి ముందు శ్లోకాల్లో చెప్తున్నారు. ఒకటి శ్రద్ధ కావాలి, 2 వినయం కావాలి. ఈ 2 శ్రీమద్ భాగవత శ్రోతకు ఉండాల్సినటువంటి లక్షణాలు. శ్రీమద్ భాగవత శ్రోతకు ఉండాల్సిన లక్షణాలు. మరి శ్రీమద్ భాగవత శ్రోతకు ఉండాల్సినటువంటి లక్షణాలు చెప్పారు. మరి శ్రీమద్ భాగవతాన్ని ప్రవచించే వక్తకు ఉండాల్సిన లక్షణం ఏంటి? ఈ శ్లోకంలో చెప్తారు. శ్రోతే గారు వక్తకు కూడా లక్షణం ఉంటాయి. ఆ లక్షణం ఏంటో ఈ శ్లోకంలో చెప్తారు. కాబట్టి వినయంతో శ్రద్ధతో భావించేవాడు ప్రవచనం చేస్తున్నప్పుడు ఇటువంటి పనులు చేయకూడదు. అందుకని ప్రభుపాద కూడా చెప్తారు, ప్రవచనం వినేటప్పుడు కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్స్ ప్రకారంగా కూర్చోవాలి. ఆడవాళ్ళ వైపు, మగవాళ్ళ వైపు. తర్వాత కూర్చునేటప్పుడు సుఖాసనంలో కూర్చోవాలి, నిద్రపోకూడదు. పద్మాసనంలో కూర్చోవాలంటారు. ఎందుకు? పద్మాసనంలో కూర్చుంటే నిద్ర రాదు. కానీ శ్రీమద్ భాగవతం ప్రారంభం అనగానే నిద్ర వచ్చేస్తుంది. కారణం ఏంటి? మనం ఏం చేస్తున్నాం? శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకుండా వినడం మూలంగా మనకి నిద్ర అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటి శ్రోత లక్షణమే కాకుండా వక్త లక్షణం కూడా ఈరోజు ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే భక్తియుక్త సేవలను నిర్వహించుటకు ప్రాతకాలము అత్యంత ఉత్తమమైనటువంటిది. ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త, ప్రతి ఆధ్యాత్మిక సాధన చేసే సాధకుడు వాడి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే ప్రాతకాలము, బ్రహ్మముహూర్త కాలము. బ్రహ్మముహూర్త కాలం అతి ముఖ్యమైనటువంటిది. కాబట్టి మన జీవితంలో
అస్సలు మనం వదలకూడనటువంటిది ఏంటి అంటే బ్రహ్మ ముహూర్త కాలము. ఆ సమయాన్ని మనం జప సాధనకి ఉపయోగించాలి. జప సాధనకి ఉపయోగించాలి. ఆ సమయాన్ని మనం భాగవత శ్రవణానికి ఉపయోగించాలి. భాగవత శ్రవణానికి ఉపయోగించాలి. ఎందుకంటే మన జీవితంలో మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు అనేకమైనటువంటి సమయాలు, అంటే సత్వగుణ సమయము, రజోగుణ సమయము, తమోగుణ సమయం అని చెప్పుకుంటుంది. ఉదయాన్నే బ్రహ్మముహూర్త కాలం, ఉదయం 4 గంటల నుంచి బ్రహ్మముహూర్త కాలం ఉంది. ఉదయం 8 గంటల వరకు సత్వగుణ సమయం. ఉదయం 8 గంటల నుంచి మళ్ళా సాయంత్రం 4 గంటల వరకు రజోగుణ సమయం. మళ్ళా సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు సత్వగుణ సమయం. మరలా 8 గంటల నుంచి మళ్ళా రాత్రి అంతా కూడా తమోగుణ సమయం. అందుకని ఈ తమోగుణ సమయంలో, ఈ రజోగుణ సమయంలో భక్తి సాధన పనికిరాదు. సో కాబట్టి భక్తులు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం, ప్రాతకాలంలో మన జీవితాన్ని నిద్రకి కేటాయించకూడదు. బ్రహ్మముహూర్త కాలంలో. ఇంకా ఆచార్యులు చెప్తారు, ప్రాతకాలం అనేటువంటిది బ్రహ్మ ముహూర్త కాలంలో చెప్పంటారు. ఆ బ్రహ్మ ముహూర్త కాలము మనం ఎంత ఆధ్యాత్మికమైనటువంటి, అంటే మనం ఆధ్యాత్మిక సాధన చేస్తే మన జీవితంలో మిరాకిల్స్ చూడగలుగుతామంట. ఎప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతామంటే ఎప్పుడు ప్రాతకాలంలో నిద్ర వేస్తామో అప్పుడే వెళ్ళగలుగుతాము అని చెప్పి ఆచార్యులు చెప్తున్నారు, శాస్త్రం చెప్తారు. సో కాబట్టి ప్రాతకాలము అత్యంత ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ సౌనికాది ఋషులందరూ కూడా ఈ ప్రాతకాలమే, సౌనికాది ఋషులందరూ శ్రీమద్ భాగవత పురాణ ప్రవక్తకు తగిన ఆసనం సమర్పించింది. ఎప్పుడైతే ఈ యొక్క ఉపన్యాసం, అంటే ఈ యొక్క ప్రవచనం ప్రారంభమవుతుందో, సౌనికాది ఋషులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఒక దీర్ఘ సత్రయాగాన్ని చేయడానికి కోరుకున్నారు. ఆ దీర్ఘ సత్రయాగము ఎటువంటిది అంటే 1000 సంవత్సరాలు చేశారంట ఆ దీర్ఘ సత్రయాగము. వాళ్ళు ఏం చెప్తున్నారు, గతంలో గడిచిన శ్లోకాలలో ఈ 1000 సంవత్సరాలు దీర్ఘ సత్రయాగం చేస్తే ఈ సత్రయాగం ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ యాగం నుంచి వచ్చినటువంటి ధూమము మా యొక్క ముఖాలతో అనుకుంది, కానీ దాని మూలంగా ప్రయోజనం లేదు. నేను నిన్న కూడా చెప్పాను, ఈ శ్రీమద్ భాగవతం ఎప్పుడు ప్రారంభమైంది? జస్ట్ కలియుగం ప్రారంభమైన తర్వాత ప్రారంభమైంది. అంటే కలియుగం ముందుకు వెళ్ళే కొద్ది కలి ప్రభావం మరింత భయంకరంగా ఉంటుంది. ఒకప్పుడు అందరూ కూడా ఎక్కడైనా శ్రీమద్ భాగవతం జరుగుతుంది అంటే వారంతటా వాళ్ళే వచ్చి కూర్చునేవారు. సుఖదేవ గోస్వామి భాగవతాన్ని ఉపదేశిస్తున్నారు అంటే ఆ భాగవతాన్ని వినడానికి నారదుని లాంటి మహానుభావులు వచ్చి కూర్చున్నారు. నారదుని ఎవరు? వ్యాసుల వారికి ఉపదేశించినటువంటి గురువే, ఆయన వచ్చి కూర్చున్నారు. తర్వాత ఆ యొక్క శ్రీమద్ భాగవతంలో ఒక క్యారెక్టర్ ఎవరు? పరశురాముడు లాంటి వ్యక్తి కూడా, ఆయన భగవంతు అవతారము, ఆయన కూడా వచ్చి శ్రీమద్ భాగవతాన్ని కూర్చొని విన్నారు అని చెప్పి మనకి భాగవతం చెప్తుంది. శ్రీమద్ భాగవతం జరుగుతుంది అంటే, ఎక్కడైనా శ్రీమద్ భాగవత సప్తాహం జరుగుతుందంటే ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మన పరిస్థితి అది లేదు కదా. అంటే కలి ప్రభావం ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఈ కలి ప్రభావం మూలంగా మనం అందరినీ పిలుచుకోవాల్సి వస్తుంది, ఆఫర్స్ పెట్టాల్సి వస్తుంది. కొన్ని పరిస్థితులు శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే 1 సంవత్సర కాలం వింటారో వాళ్ళు ఊరికినే యాత్రకి తీసుకెళ్ళబడు, ఇలాంటి ఆఫర్స్ కూడా పెట్టాల్సిన పరిస్థితి. ఇంత దిగజారిపోతుంది చూడండి, ఇంత దిగజారిపోతుంది. మనం జపం మెడిటేషన్ అని చెప్పి మనం ఉదయాన్నే ప్రాతకాలంలో జపం చేస్తూ ఉంటాం. ఒకసారి 1 సంవత్సర కాలం ఎవరైతే నాన్ స్టాప్గా జపం అటెండ్ అవుతారో వాళ్ళకి ఊరికి యాత్రకి తీసుకెళ్ళబడను అని ఆఫర్ పెట్టాం మనం. అంటే భక్తుల వెనకాల, అంటే సాధన చేయండి అని పరిగెట్టాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఈరోజు. ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్ది, కలియుగం ముందుకు వెళ్ళే కొద్ది ఇంకా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. కలియుగం ప్రారంభమై దీర్ఘ సత్రయాగం ప్రారంభమైతే
చెప్తున్నారు వాళ్ళు. ఈ యజ్ఞం అనేటువంటిది, ఈ యజ్ఞం ద్వారా మాకు ముఖాలకి ధూమం అనుకుంటుంది కానీ దానివల్ల ప్రయోజనం లేదు అంటున్నారు. కృతేధ్యాయతో విష్ణు త్రేతాయ యజుతో ముఖే ద్వాపరే పరిచర్యస్స కలోపతః శక్తి. ఒక్కొక్క యుగానికి యుగధర్మం ఉన్నట్టుగా కృతయుగంలో జ్ఞానం తపస్సులు చేసేవారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదిక్రతువులు చేసేవారు. అంటే త్రేతాయుగంలో చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆ యుగంలో ఫలిస్తాయి, ఆ యుగంలో ఫలిస్తాయి. మరి ఈ కలియుగంలో ఆ యజ్ఞం ఫలిస్తుందా అంటే కలియుగం ఆదిలోనే ఫలించలేదు కదా. కలియుగం ఆదిలోనే దీర్ఘసత్రయాగం చేస్తే అప్పుడే ఫలించలేదు కదా. ఇప్పుడు చేసే యజ్ఞాలు ఫలిస్తాయా? మనం ఎటువంటి యజ్ఞాలు చేస్తాం? ఎంత చీప్ క్వాలిటీ యజ్ఞం దొరుకుతుందో అది యజ్ఞాన్ని తీసుకొస్తాం. ఈరోజు బ్రాహ్మణులు యజ్ఞాల్లో ఉపయోగించేటటువంటి వస్తువులు ఎటువంటి వస్తువులు ఉపయోగిస్తాం? మనం పూజా మండలికి వెళ్ళి చూడండి, అన్ని కలుషితమైన వస్తువులే, అన్ని కలుషితమైన. ఆఖరికి మనం యజ్ఞంలో ఉపయోగించే ఘృతం కూడా కలుషితమైనటువంటిదే. ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అతిపెద్ద కబేలాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. అతిపెద్ద కబేలాన్ని అంటే సంహరించేటటువంటి సాలని మెయింటైన్ చేస్తున్నాడు. శరీరం అంటే జంతు శరీరాల నుంచి ఉపయోగించేటటువంటి కొవ్వుని ఈరోజు నెయ్యిగా వేసేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అంటే ఎంత కలుషితమైపోయిందో చూడండి వాతావరణం. ఇటువంటి కలుషితమైన వాతావరణంలో మనం అటువంటి యజ్ఞాలు చేస్తే అది దేవతలకి చేరుతుందా? పూర్వం ఆ శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు యజ్ఞం చేస్తే, ఉత్తరకామిష్టి యాగం చేస్తే యజ్ఞంలోంచి ఒక దేవత వచ్చి పరమాన్నం పాయస పాత్రను ఇచ్చాడంట. పాయస పాత్రను ఇచ్చాడండి. ఇప్పుడు ఎవరైనా దేవతలు వస్తారా? మనం దేవతలకి హవిస్సులు వదులుతున్నాం, యజ్ఞాలు దేవతలు వస్తారా? కాబట్టి శాస్త్రం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే యజ్ఞానం జప యజ్ఞోస్మి. ఈ కలియుగంలో మనం చేయాల్సినటువంటి ఉత్తమోత్తమైనటువంటి యజ్ఞం ఏమిటంటే జప యజ్ఞము, మరొక యజ్ఞం లేదు. దీనికి ఏమి గుడిసెక్కులు అవసరం, గుడిసెక్కులు ఏమి అవసరం, మనసు ప్రశాంతంగా ఉంచుకొని భగవద్ నామాన్ని చేయించాలి అంటే ఇది మహాయజ్ఞం. ఈ కలియుగంలో కలియుగం ఆదిలోనే దీర్ఘసత్రయాగం చేస్తే అది బయటైపోయింది. దాని మూలంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ప్రయోజనం లేదు. కాబట్టి ఈ సమస్త సృష్టికి మాకొక్కరికే ప్రయోజనం కాదు, సమస్త సృష్టికి ప్రయోజనం కలిగించేటటువంటి అత్యున్నతమైనటువంటి విషయాన్ని మాకు బోధింపుడు అని సూత గోస్వామిని సౌనకాదర్శి అడుగుతున్నారు. అందుకని వాళ్ళు సూత గోస్వామి అంటే శ్రోతల బాధ్యత ఏంటి? ఉపన్యాసాన్ని చెప్పేటటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నారు, అట్టి ఆసనము వ్యాసాసనము అని చెప్పి అంటారు. ఈ పీఠము వ్యాసపీఠము అంటారు, వ్యాసాసనము అని చెప్పి అంటారు. అంటే ఈ వ్యాస మహర్షి సర్వజనులకు ఆది ధర్మబోధకుడు. సమస్తమైనటువంటి సర్వజనులకు మొట్టమొదటి గురువు ఎవరంటే వ్యాస మహర్షి. మొట్టమొదటి బోధకుడు ఎవరంటే వ్యాస మహర్షి. అటువంటి వ్యాస మహర్షి నిజమైనటువంటి ధర్మబోధకుడై ఉన్నాడు. అటువంటి ధర్మబోధన శ్రీమద్ భాగవతాన్ని ప్రవచించేటటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే వ్యాస మహర్షి యొక్క ప్రతినిధి అయి ఉండాలి. అంటే ఈ వ్యాసపీఠం మీద కూర్చునేటటువంటి వ్యక్తి, నేను ఇందాక చెప్పాను కదా, శ్రోతకి లక్షణాలు చెప్పాను, శ్రద్ధ, అనుభవ, వినయం ఉండాలి. మరి వక్తకి కూడా లక్షణం ఉంది కదా. ఆ లక్షణం ఏంటి అంటే ఈ వ్యాసపీఠం మీద కూర్చునేటటువంటి వ్యక్తి వ్యాస మహర్షి యొక్క ప్రతినిధి అయి ఉన్నాడు. అంటే వ్యాస మహర్షికి ఎంతటి గౌరవాన్ని ఇస్తున్నామో మనం ఈ పీఠం మీద ఎవరు కూర్చున్నా అంతటి గౌరవాన్ని ఇవ్వాలి. కాబట్టి వ్యాస మహర్షి శ్రీమద్ భాగవతము సుఖదేవ గోస్వామికి అందించారు. ఆ సుఖదేవ గోస్వామి నుండి సూత గోస్వామి ఈ శ్రీమద్ భాగవతం శ్రవణం చేసి గురు శిష్య పరంపరలో ఆ వ్యాస మహర్షి ప్రతినిధిగా ఈ శ్రీమద్ భాగవతాన్ని సౌందర్యాదృష్టితో సూత గోస్వామి వివరిస్తూ ఉన్నారు. సో కాబట్టి
శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ పీఠము అగ్నితో సమానంగా పోలుస్తున్నారు. అగ్నితో సమానంగా పోలుస్తున్నారు. ఇప్పుడు మనం ఉదాహరణకి భూమి మీదే కేవలం జీవులు ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నాం. భూమి మీద కాదు, ప్రపంచంలో అనంతమైనటువంటి అనేకమైనటువంటి విశ్వాలు ఉన్నాయి. అనేకమైనటువంటి విశ్వములలో జీవులు ఉన్నారు. అందులో చంద్రుడి మీద ఉన్నారు, సూర్యుడి మీద కూడా జీవం ఉంది. మరి సూర్యుడి మీద కూడా జీవం ఉంటే ఆ సూర్యుడి యొక్క తాపానికి ఆ జీవులు తట్టుకోగలుగుతాయా అంటే భగవంతుడు ఆ సూర్యుడి మీద నివసించేటటువంటి శరీరాన్ని ఆ జీవుడికి ఇస్తాడు. ఆ జీవుడికి ఇస్తాడు. ఉదాహరణకి అమెరికాలో నివసించేటటువంటి వారు వారి శరీరము చల్లదనానికి బాగా అలవాటు పడిపోయింది. అంటార్కిటిక్, ఆర్కిటిక్ ఇటువంటి ప్రాంతాల్లో కొన్ని జంతువులు ఉంటాయి. ఆ జంతువులు అక్కడ ఉండేటువంటి -60 చలికి కూడా తట్టుకోగలిగే శరీరాన్ని ఆ జంతువులు కలిగి ఉంటాయి. ఆ జంతువులు ఇక్కడ వచ్చి మన భారతదేశంలో ఉండలేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ వేడికి తట్టుకోలేదు. అదేవిధంగా సూర్యుడి యొక్క వేడికి తట్టుకోగలిగేటటువంటి జీవులు ఆ సూర్యుడి మీద ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ సూర్యుడి మీద ఉండగలగాలి అంటే ఆ సూర్యుడి తాపానికి తట్టుకోగలిగే శరీరం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నట్టే వ్యాసపీఠము అగ్నితో సమానమైనటువంటి ఈ అగ్నితో సమానమైనటువంటి ఈ పీఠం మీద కూర్చోగలగాలి అంటే ఆ అగ్నికి సంబంధించిన కూర్చోండి. ఎందుకు నీకు తిరుగుతున్నాయి బయట తీసుకో డిస్టర్బ్ చేయండి. సో ఈ అగ్నితో సమానమైనటువంటి ఈ పీఠం మీద కూర్చోవాలి అంటే అటువంటి శరీరం కావాలా అంటే కాదు. మనకి ఎటువంటి ఈ పీఠం మీద ఎలా కూర్చోగలగాలి అంటే అగ్ని అంటే దివ్యమైనటువంటిది. ఎవరు చేయి పెట్టినా కాల్ చేస్తుంది. కాబట్టి ఈ జ్ఞానాగ్ని ఏదైతే ఉందో, ఈ భాగవతం అనేటువంటి జ్ఞానాగ్ని ఏదైతే ఉందో, ఈ జ్ఞానాగ్నిని మనం పరంపరలో వచ్చినటువంటి విధంగా మన ఆచార్యులు పలికినటువంటి విధంగా కానీ మనం యాజ్ ఇట్ ఈజ్గా యథాతథంగా పలకగలిగితే ఈ అగ్నితో సమానమైనటువంటి ఈ పీఠం మీద కూర్చోగలుగుతాము. లేదంటే కూర్చోలేదు. మనకి భగవంతుడు అంత అర్హత కలిగించుడు. కాబట్టి ఈ జ్ఞానాగ్నిని మనం యథాతథంగా అందించగలగాలి. మధ్యలో మనం స్పెక్యులేషన్స్ చెప్పకూడదు. ఇక్కడ అదే చెప్తారు, చపల భాష్యాన్ని ఇవ్వకూడదు. శ్రీమద్ భాగవతం ప్రవచించేటటువంటి వ్యక్తి అంటే భాగవతానికి సంబంధించినటువంటి విషయాన్ని తప్ప మరొక బయట విషయాన్ని మనం మాట్లాడకూడదు. శ్రీమద్ భాగవతంలో వక్తకు ఉండాల్సినటువంటి లక్షణం. కానీ వక్తకు ఉండాల్సినటువంటి లక్షణం పూర్వాచార్యులు శాస్త్రము చెప్తుంది. శ్రోతలు చెప్పకూడదు. మళ్ళా నువ్వేం చెప్తున్నావు అని ప్రశ్నించడానికి లేదు శ్రోతకి. భగవద్గీతలో చెప్పారు అదే విషయాన్ని ప్రభుపాదులు గారు భాషలో చెప్పారు. ఏమంటారంటే శ్రీమద్ భాగవతము శ్రవణం చేయవారు దాని యొక్క మరింత అవగాహనకై వక్తను ప్రశ్నలు అడగాలి. అందుకే భాగవతం అయిన తర్వాత 5 క్వశ్చన్స్ అంటారు. ఆ ప్రశ్నలు కూడా ఎటువంటి ప్రశ్నలు అడగాలో ఇక్కడ చెప్తున్నారు. అట్టి కార్యమును ఎన్నడూ ఉపేక్షించు ఆక్షేపించు ధోరణితో చేయరాదు. ఆ ప్రశ్న కూడా ఆక్షేపించే ధోరణితో వేయకూడదు. ప్రశ్న అంటే అతను తెలుసా లేదా అనేటువంటి విధంగా ప్రశ్నించకూడదు. ఏ విధంగా ప్రశ్నించాలో భగవద్గీతలో చెప్తున్నారు. ఏ విధంగా అంటే తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా. గురువు దయచేయాలి. ప్రతిపాదన వినయంతో విధేయతతో ప్రశ్నించాలి. సవాల్ చేసినట్టు కాదు, గురువుకి సవాల్ చేసినట్టు కాదు మనం ప్రశ్నించేది. ఎప్పుడైతే మనం గురువు పట్ల ఆ విధంగా ప్రవర్తించడం మొదలు పెడతామో పతనం అయిపోతూ ఉంటాం. ఎందుకు గురువుని ఆ విధంగా ఆక్షేపించే విధంగా ప్రశ్నించకూడదంటే గురువు మనకి కొత్త జీవితాన్ని ఇస్తున్నాడు. మనకి మరొక జన్మనిస్తున్నాడు. మనకి గురువు
గురువు దీక్షనిచ్చి మనకు జన్మనిస్తున్నాడు. అందుకని ఎప్పటికీ నువ్వు గురువు యొక్క దాసుడవే. మా గురువు మహారాజు నాకు దీక్షించినప్పుడు ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అంటే, నువ్వు గురువు రుణం తీర్చుకోగలవా? ఈ ఒక్క ప్రశ్న అడిగితే దీక్షించేశాను. ఇప్పుడంటే చాలా ప్రశ్నలు, ఎగ్జామ్స్ అవి ఇవి చాలా ఉన్నాయి. కానీ ఇంతకుముందు డైరెక్ట్గా నేరుగా గురు మహారాజు అడిగేవారు ప్రశ్నలు. గురు మహారాజు దగ్గరికి వెళ్ళగానే ఆయన చూడగానే భయం వేస్తుంది. ఒకే ఒక ప్రశ్న అడిగాను నేను, ఆ సమాధానం చెప్తే దీక్షిస్తాను. ఒకే ఒక ప్రశ్న అడిగారు, గురువు రుణం తీర్చుకోగలవా అన్నారు. కానీ లక్కీగా ఒక 4 రోజుల ముందు శ్రీమద్ భాగవత ఉపన్యాసంలో నేను ఒక విషయాన్ని విన్నాను. అది హిజ్ హోల్నెస్ రాధేశ్యామ్ ప్రభు, హిజ్ గ్రేస్ రాధేశ్యామ్ ప్రభు ద్వారా విన్నాను. అంటే ఆయన అందరూ ఏం చెప్పారంటే, గురువు రుణం నువ్వు ఎప్పటికీ తీర్చుకోలేదు. నాకు లక్కీగా ఒక గురు మహారాజు అడిగినటువంటి ఆ ప్రశ్నలో గురువు రుణం తీర్చుకోగలవా అంటే మాట లేకుండా గురువు రుణం ఎప్పటికీ తీర్చుకోలేము మహారాజా. గురు మహారాజు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఎందుకు తీర్చుకోలేము అన్నారు. ఎందుకు తీర్చుకోలేము అంటే, గురువు ఎప్పటికీ రుణదాత, శిష్యుడు ఎప్పటికీ రుణగ్రహీత. ఎందుకంటే గురువు కృష్ణుడిని మనకిస్తున్నాడు. మరి కృష్ణుడిని ఇస్తున్నాడంటే కృష్ణుడికి సమానమైనటువంటి వస్తువైనా మనం గురువుకి ఇవ్వాలి, లేదా కృష్ణుడికి ఉత్తమమైనటువంటి వస్తువునైనా మనం గురువుకి ఇవ్వాలి. అప్పుడే కదా మనం రుణాన్ని తీర్చినట్టు. మరి కృష్ణుడితో సమానమైన సృష్టిలో ఏది లేదు, కృష్ణుడికి మించినటువంటి వస్తువు ఏది సృష్టిలో లేదు కదా. అప్పుడు మనం రుణ గ్రహీతమైన ఎందుకు ఇవ్వటం? అందుకని గురువు రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు కదా. అందుకు మనం గురు మహారాజు ఎప్పుడు ఈ విషయాన్ని వెంటనే చెప్పగానే ఇంకా మరో ప్రశ్న లేకుండా దీక్షకి ఎలిజిబుల్ చేసేసారు అంతే. సో కాబట్టి మనం రోజు గురు మహారాజు గురు పూజలో పాడతాం, దివ్యజ్ఞాన్ గురుదే ప్రకాశితో అంట. ఎప్పుడు మనకి గురువు పట్ల ప్రేమ కలిగి ఉంటుందో, గురువు పట్ల మర్యాద కలిగి ఉంటామో, అనుభవం కలిగి ఉంటామో, అప్పుడు గురువు మన హృదయంలో దివ్య జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తారు. ఆయన గుర్తు చేస్తారు, ప్రకాశింపజేస్తారు. అది మనం ఈ శరీరాన్ని వదిలేటప్పుడు అంత్యకాలంలో అంతే నారాయణ స్మృతి అన్నారు. అంత్యకాలంలో ఆ నారాయణుని స్మరించేలా మనకి ఎవరు గుర్తు చేస్తారు? భగవంతుడు గుర్తు చేయడం. మనకి గుర్తు చేసే వ్యక్తి ఎవరంటే మన గురువే మనకి గుర్తు చేస్తారు. కాబట్టి అదే దివ్య జ్ఞానం హృదయ ప్రకాశంతో ఆ హృదయంలో ఆ శరీరాన్ని వదులుతున్నప్పుడు భయంకరమైనటువంటి క్లేశం అనుభవిస్తూ ఉంటాం మనం. ఆ భయంకరమైనటువంటి క్లేశం అనుభవిస్తున్నప్పుడు మనకి ఎవరు గుర్తు చేస్తారంటే మన గురువు మనకి గుర్తు చేస్తారు. అందుకే చెప్తారు చూడండి, కాశీలో చనిపోతే మోక్షం వస్తుంది. ఎందుకు మోక్షం వస్తుందంటే కాశీలో శివుడు అందరి చోటు కలుగుతాడంట అంత్యం చనిపోయేటటువంటి. ఇది శివుడి యొక్క బాధ్యత. అంటే గురుస్థానాన్ని తీసుకున్నాడు ఆయన. మనం కూడా ఈ శరీరాన్ని వదిలేటప్పుడు మన గురువు మనకి భగవంతుడిని జ్ఞప్తికి తెచ్చేలా చేస్తారు. అందుకు మనం గురువు రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. అందుకు గురువుకి ఎప్పుడు కూడా మనం శరణాగతి పొంది ఉండాల్సిందే. మన ఆధ్యాత్మిక గురువుకి శరణాగతి పొంది ఉండాల్సిందే. ఎప్పుడైతే మనం గురువుని మనం ఆక్షేపించామో ఆ క్షణమే మనకి పతనావస్థ దగ్గరికి వస్తుంది. కాబట్టి శ్రీమద్ భాగవతం యొక్క శ్రోత యొక్క లక్షణం చెప్పారు, శ్రీమద్ భాగవతాన్ని ప్రవచించే భక్తి యొక్క లక్షణాన్ని చెప్పారు. శ్రీమద్ భాగవతాన్ని విన్న తర్వాత మనం ప్రశ్నించాలి, ఏ విధంగా ప్రశ్నించాలో కూడా ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇది నిజమైనటువంటి గురువు యొక్క లక్షణం. శిష్యుడు ఎలా ఉండాలో చెప్తున్నారు, గురువు ఎలా ఉండాలో చెప్తున్నారు, ఏ విధంగా ప్రశ్నించాలో చెప్తున్నారు. ఇంతకన్నా ఏ గురువు మనకు చెప్తారు చెప్పండి. అందుకని ఈ ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని ఉద్ధరించేటటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అది ఒక్క కృష్ణ చైతన్య మార్గం తప్ప మరొకటి లేదు. ఒక్క కృష్ణ చైతన్య మార్గం. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోయామంటే ఇంకా మనం నరకానికి దారి రెడీ చేసుకుంటున్నట్టే, మార్గాన్ని సుగమం చేసుకుంటున్నట్టే నరకానికి. కాబట్టి దయచేసి ఎవరు కూడా కృష్ణ చైతన్యాన్ని వెనకండి, అసత్సంగాన్ని వదలాలి. మొదట
అసత్సంగాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో, మన అహంకారాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో, అప్పుడు మనం అనుకువగా సేవ చేయగలుగుతాము. కృష్ణ చైతన్యంలో శాశ్వతంగా ఉండగలుగుతాము. హరే కృష్ణ. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. గ్రంథరా శ్రీమద్ భాగవత మహాపురాణానికి జగద్గురు శ్రీల ప్రభుపాదికి. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు, వామన ద్వాదశి, వామన భగవానుడు అవతరించినటువంటి రోజు. సో ఈరోజు మనం చాలా అదృష్టవంతులము. ఈరోజు మనందరికీ కూడా ఈ వామన చరిత్రను వివరించడానికి శ్రీమాన్ రాఘవ గోస్వామి ప్రభు నాకు ఎంతో సన్నిహితులు. సో ఆయన ఈరోజు మన దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకి ప్రవచనం ప్రారంభం అవుతుంది. ఆయన ఆ యొక్క లీలని వివరించడం జరుగుతుంది. అలాగే రేపు భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్ వారి యొక్క ఆవిర్భావం. సో కాబట్టి ఆయన కోసం కూడా ఈరోజు మనకి తెలియపరచడం జరుగుతుంది. ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యం దొరుకుతుంది అంటే మనం చాలా అదృష్టం ఉంటుంది. ఎప్పుడు కూడా సత్సాంగత్యంలోనే ఉండాలి. ఎప్పుడు కూడా శంకరాచార్యులు చెప్తారు కదా, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ముక్తికి కారణం ఏమిటి అంటే సత్సాంగత్యము. అందుకే ఇప్పుడు సత్సాంగత్యాన్ని వదలదు. సో ఈరోజు ప్రభు 11 గంటలకి ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు. ఒకసారి గట్టిగా ప్రభుకి అందరూ కూడా వచ్చారు, మనం అందరూ కూడా వెల్కమ్ చెప్తూ హరే కృష్ణ మహామంత్రం గట్టిగా వచ్చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి గౌర్ ప్రేమానందే.